హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో అసలు పర్సనల్ ఫైనాన్స్ అంటే ఏంటి, పర్సనల్ ఫైనాన్స్ కి 5 గోల్డెన్ రూల్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. పర్సనల్ ఫైనాన్స్ అంటే ఏం లేదు. ఓకే బాయ్. ఏ వెళ్ళిపోకు. ఏం లేదంటే ఈజీ అని అర్థం. ఎలా అంటే యువర్ ఇండివిజువల్ మనీ మేనేజ్మెంట్ ని పర్సనల్ ఫైనాన్స్ అంటారు. ఇంకా అర్థం కలదా? సింపుల్ గా చెప్పాలంటే నీ ఇన్కమ్ని, ఎక్స్పెన్సెస్ని, సేవింగ్స్ని, ఇన్వెస్ట్మెంట్స్ని, లోన్స్ని, ఇన్సూరెన్స్, క్రెడిట్ అండ్ డెబిట్ని ఇవన్నీ నువ్వు ఎలా ప్లాన్ చేస్తున్నావు, ఎలా మేనేజ్ చేస్తున్నావు అనేది పర్సనల్ ఫైనాన్స్. 5 గోల్డెన్ రూల్స్ ఫర్ పర్సనల్ ఫైనాన్స్ చెప్పుకుందాం అనుకున్నాం కదా. స్పెండ్ లెస్ దాన్ ఎర్నింగ్, అంటే నువ్వు ఖర్చు పెట్టేది నువ్వు ఎర్నింగ్ చేసే దానికంటే చాలా తక్కువ ఉండాలన్నమాట. ఇది ఫస్ట్ రూల్. సెకండ్ది ఏంటంటే సేవ్ అట్లీస్ట్ 20% ఆఫ్ యువర్ ఇన్కమ్. నీకు వచ్చే ఇన్కమ్ లో 20% ని నువ్వు గ్యారంటీ సేవ్ చేయాలి. ఇక థర్డ్ రూల్ ఏంటంటే ఇన్వెస్ట్ రెగ్యులర్ గా బిగినర్ అయితే ఫిక్స్డ్ డిపాజిట్ లోను, కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చినట్టయితే మ్యూచువల్ ఫండ్స్ లోను రెగ్యులర్ గా ఇన్వెస్ట్ చేస్తూ ఉండాలి. ఇక ఫోర్త్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ది అవాయిడ్ అన్నెసరీ లోన్స్. లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయండి, కానీ లగ్జరీకి పోయి అన్నెసరీ లోన్స్ ని తీసుకుంటే తర్వాత ఇబ్బంది పడుతూ ఉంటారు. సో అవసరం అయితే తప్ప లోన్స్ తీసుకోవద్దు. ఇక ఫిఫ్త్ ది ట్రాక్ ఆల్ యువర్ ఎక్స్పెన్సెస్. మీరు ఖర్చు పెట్టే ప్రతి దాన్ని ట్రాక్ చేసుకోండి. దీనికి సింపుల్ ఆప్షన్ ఏంటంటే క్రియేటింగ్ అండ్ మంత్లీ బడ్జెట్. సో మీరు మంత్లీ బడ్జెట్ క్రియేట్ చేసుకుని దానికి తగ్గట్టుగా ఖర్చులు చేసుకుంటే మీకు అడిషనల్ గా ఖర్చులు అవ్వకుండా ఉంటాయి. సో చూసారుగా పర్సనల్ ఫైనాన్స్ అంటే ఏంటి అండ్ వాటి రూల్స్ ని. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.